అరే ఏంట్రా ఇది అంటూ యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో కాంట్రవర్సీలు ఫేస్ చేశాడులే, అది వేరే విషయం. మరి మన షన్ను హీరోగా డైరెక్ట్గా సిల్వర్ స్క్రీన్ పైన తన లక్ని పరీక్షించుకోవడానికి లీలా వినోదం పేరుతో ఓటీటీ మూవీ అయితే చేశాడు. ఈటీవీ విన్ ఓటీటీలో ఇటీవల ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీకి పవన్ సుంకర దర్శకత్వం వహించాడు. మలయాళ బ్యూటీ అనగా హీరోయిన్గా నటించింది. పిఎంఆర్కే ప్రసాద్ డిగ్రీ చివరి ఎగ్జామ్ రాసి కాలేజీ బయట తాను ప్రేమించే అమ్మాయి లీలా కుమారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 3 ఏళ్ల నుంచి లీలాను ప్రేమిస్తున్నా తన ప్రేమను డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక స్లామ్ బుక్లో తన ఫోన్ నెంబర్ రాసి లీలాకు ఇస్తాడు. ఆ తర్వాత లీలా అతనికి ఫోన్ చేస్తుంది. ఇద్దరి మధ్య కొన్నాళ్ళు చాటింగ్ నడుస్తుంది. చివరకు తన ప్రేమను ఓ కవిత రూపంలో లీలాకు వ్యక్తపరుస్తాడు ప్రసాద్. కానీ లీలా నుంచి రిప్లై రాదు. ఆ తర్వాత ఏమైంది? ప్రసాద్ ప్రపోజల్కు లీలా రిప్లై ఎందుకు ఇవ్వలేదు? లీలా సమాధానం కోసం ఎదురు చూస్తూ ప్రసాద్ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడు అన్నదే లీలా వినోదం కథ. లీలా వినోదం సింపుల్ లవ్ స్టోరీ.